నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. ఆర్ఆర్బి జేఈ CBT2 మెకానికల్ క్లాసెస్ వీడియోస్లో ఇది మెటీరియల్ సైన్స్ సంబంధించిన బిట్స్ వీడియో. ఈ మెటీరియల్ సైన్స్కి సంబంధించిన థియరీ క్లాస్ నేను సపరేట్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆ క్లాస్కి సంబంధించిన బిట్స్ వీడియో. ఈ వీడియోలో మనం 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ వీడియో చేయడానికి ముందు మీరు ఆ థియరీ క్లాస్ మీరు వింటే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో డైరెక్ట్ బిట్స్లోకి వెళ్దాం మనం. సో మెటీరియల్ సైన్స్లో మనకి మెయిన్గా 3 టాపిక్స్ ఉన్నాయి. మెకానికల్ ప్రాపర్టీస్, ఇందులో 10 ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అలానే టైప్స్ ఆఫ్ స్టీల్స్, హీట్ ట్రీట్మెంట్, ఇవి మెయిన్గా 3 టాపిక్స్ మెటీరియల్ సైన్స్లో. సో ఓకే, మనం బిట్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ అనేది టెన్జైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ మ్యాక్సిమం లోడ్ డ్యూరింగ్ ద టెస్ట్ బై ద అన్నాడు. చూడండి, స్ట్రెంగ్త్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక కాంపోనెంట్ బేర్ చేయగలిగిన మ్యాక్సిమం స్ట్రెస్, దాన్ని మనం స్ట్రెంగ్త్ అంటాం. అది ఒకవేళ టెన్జైల్ నేచర్ ఉన్నదైతే టెన్జైల్ స్ట్రెంగ్త్ అంటాము. కంప్రెసివ్ నేచర్ ఉన్న స్ట్రెస్ అయితే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటాం. కొన్నిసార్లు మనం సింపుల్గా ఈ టెన్జైల్ స్ట్రెంగ్త్నే మనం అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంగ్త్ అని కూడా అంటాం. చూడండి, మనం చాలాసార్లు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మైల్డ్ స్టీల్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఈ గ్రాఫ్ అనేది అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ సేమ్ గ్రాఫ్ ఉండదు. మనం డ్రా చేస్తున్న గ్రాఫ్ అనేది మైల్డ్ స్టీల్కి సంబంధించిన గ్రాఫ్, దాని యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. అదే అల్యూమినియం అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. అలానే అంటే మెటీరియల్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఒక మెటీరియల్కి అయితే ఒక టైప్ ఆఫ్ గ్రాఫే ఉంటుంది. ఇది మెటీరియల్ స్పెసిఫిక్ అనమాట. షేప్తో కానీ సైజ్తో కానీ డిపెండ్ అయి ఉండదు. మన స్పెసిమన్ ఏ సైజు ఉన్నా కానీ ఈ గ్రాఫ్ షేప్ అయితే మాత్రం ఇలాగ వస్తుంది. ఓకే, మనకి అడిగింది ఏంటంటే టెన్జైల్ స్ట్రెంగ్త్ అనేది ఎలా వస్తుంది. టెన్జైల్ స్ట్రెంగ్త్ ఇక్కడ అల్టిమేట్ టెన్జైల్ సిగ్మా యు, ఈ మ్యాక్సిమం ఈ పీక్ పాయింట్ని మనం సిగ్మా యు అంటాం. దీన్ని సిగ్మా యు అంటాం. సో సిగ్మా యు ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమం లోడ్ ఎక్కడంటే ఈ నెకంగ్ జోన్కి ఎంటర్ అవ్వడానికి ముందు అనమాట. ఆ పీక్ పాయింట్ని మనం అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంగ్త్ అంటాం. సో అక్కడ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఉన్న మ్యాక్సిమం లోడ్ బై ఒరిజినల్ ఏరియాతో మనం డివైడ్ చేస్తే మనకి అల్టిమేట్ పాయింట్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇన్స్టంటేనియస్ స్ట్రెస్ వాల్యూస్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ ట్రూ స్ట్రెస్ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ అన్నీ కూడా అప్ టు ఎలాస్టిక్ లిమిట్ లోపలే ఉంటాయి మనకి. ఎందుకంటే మెటీరియల్ ఒకసారి పర్మనెంట్గా డిఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంటే అది ఆ పర్టికులర్ అప్లికేషన్కి అది అవసరం లేదు. డిఫామ్ అవుతుందంటే అది ఫెయిల్ అయినట్లే లెక్క, బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మెటీరియల్ అనేది డిఫామ్ అవుతుందంటే ఫెయిల్యూరే, బ్రేక్ అయితేనే ఫెయిల్యూర్ అని కాదు. సో అందుకని మనం మ్యాక్సిమం ఈ ఎలాస్టిక్ జోన్లోనే మనము ఈ డిజైనింగ్ అన్ని చేస్తూ ఉంటాం. ఓకే, ఈ క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటంటే అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంగ్త్ అనేది ఎలా వస్తుంది అనేది. మ్యాక్సిమం లోడ్ని ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియాతో మనం డివైడ్ చేస్తే మనకి అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంగ్త్ వస్తుంది, టెన్జైల్ స్ట్రెంగ్త్. సో ఇందులో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఒరిజినల్ క్రాస్ సెక్షన్. చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. టెన్జైల్ స్ట్రెంగ్త్ అనేది మనకి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్జైల్ స్ట్రెంగ్త్ కన్నా ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక డక్టైల్ మెటీరియల్లో ఒక పర్టికులర్ అప్లికేషన్ మనకి తీసుకునేటప్పుడు మనం డిజైన్ అనేది బేస్డ్ ఆన్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది. ఇందాక చెప్పిన దాని పర్పోజ్ ఏంటని, ఈల్డ్ పాయింట్ దాటిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ జోన్లోకి మనం ఎంటర్ అవుతుంటాం. సో ప్లాస్టిక్ జోన్లోకి ఎంటర్ అవుతున్నామంటే పర్మనెంట్గా డిఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో అలాగే స్టార్ట్ అయ్యిందంటే అది ఫెయిల్యూర్ లెక్క కన్సిడర్ చేస్తాం. సో అందుకని మనకి డిజైన్ స్ట్రెస్ అంటే ఈల్డ్ స్ట్రెస్. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మెగాపాస్కల్ అనుకుందాం, ఒక పర్టికులర్ స్టీల్ యొక్క ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది. మనం ఎగ్జాక్ట్ 200 మెగాపాస్కల్కి మనం డిజైన్ చేయం. సో కొంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2 అనుకోండి, ఓన్లీ 100 మెగాపాస్కల్ వరకే నేను తీసుకుంటా. ప్రాక్టికల్ అప్లికేషన్లో 100 మెగాపాస్కల్ కన్నా ఎక్కువ రాకూడదు అని పెట్టుకుంటాం మనం. సో అది యాక్చువల్గా మనం స్ట్రెస్ అనేది అంతకన్నా ఎక్కువ దాటకూడదని. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే మనకి ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏదైతే డివైడ్ చేస్తే మనకి టెన్జైల్ స్ట్రెంగ్త్ వస్తుంది మ్యాక్సిమం లోడ్ని. ఓకే, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. సెకండ్ బిట్,
టెన్షన్ టెస్ట్ పెర్ఫార్మ్డ్ బై యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ యాక్చువల్లీ మెజర్స్ అన్నాడు. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఎందుకంటే మనకి యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్లో మనం టెన్షన్ టెస్ట్లో మనము యాక్చువల్గా మనం మెజర్ చేసేది స్ట్రెస్ స్ట్రెయిన్ కాదు. ఇప్పుడు ఇది కామన్ మిస్కన్సెప్షన్. ఎందుకంటే మనం సింపుల్గా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మనకి ల్యాబుల్లో ఇస్తుంటారు. మనం డైరెక్ట్గా మనం స్ట్రెస్ని డైరెక్ట్గా స్ట్రెయిన్ని మనం ఎప్పుడు మెజర్ చేయం. మనం ఈ యూటీఎంలో మెజర్ చేసేది ఏంటంటే లోడ్, ఎలాంగేషన్, ఈ రెండే మనం మెజర్ చేస్తాం. ఈ లోడ్ని మెజర్ చేయడానికి మనం ఆ యూటీఎం మెషిన్లో లోడ్ సెల్ ఉంటుంది. లోడ్ ఎలా మెజర్ అవుతుందంటే లోడ్ సెల్ యూజ్ చేసి, లోడ్ సెల్ అంటే బట్టి ఇది సెన్సర్ అనమాట, లేదంటే ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్ అంటాం. ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్. సో దీన్ని యూజ్ చేసుకుని లోడ్ మెజర్ చేస్తుంటాము. అలాగే ఎలాంగేషన్ ఎలా అంటే ఎలాంగేషన్ అనేది ఎక్స్టెన్సోమీటర్ ఉంటుంది. ఎక్స్టెన్సోమీటర్. సో ఈ ఎక్స్టెన్సోమీటర్ అనేది అది ఎంత ఎలాంగేట్ అయిందో మనకి మెజర్ చేస్తుంది. సో ఇలా మనము ఈ యూటీఎం టెన్షన్ టెస్ట్ నుంచి మనకు వచ్చేవి ఏంటంటే లోడ్ వర్సెస్ ఎలాంగేషన్. అయితే ఈ గ్రాఫ్ కూడా మనకి సిమిలర్గా స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లానే మనకి షేప్ ఉంటుంది. ఏది ఈ లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ గ్రాఫ్ కూడా సిమిలర్ టు స్ట్రెస్ స్ట్రెయిన్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రాఫ్ నుంచి మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ వచ్చింది. ఈ లోడ్ని మనం ఒక కాన్స్టెంట్ వాల్యూతో డివైడ్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏదంటే ఒరిజినల్ ఏరియా. లోడ్ని ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియాతో డివైడ్ చేసినప్పుడు స్ట్రెస్, ఈ ఎలాంగేషన్ని ఒరిజినల్ లెంత్, ఇక్కడ ఒరిజినల్ లెంత్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, దాంతో డివైడ్ చేసినప్పుడు స్ట్రెయిన్. సో ఎలాగో కాన్స్టెంట్ వాల్యూస్తోనే మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి మీ గ్రాఫ్ అనేది మారదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y = x² అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ y = x²/2 అన్నా మీకు గ్రాఫ్ షేప్ సేమే ఉంటుంది. ఇక్కడ by2 వేసినట్లే ఇక్కడ A0 వేసాం. A0 అనేది కాన్స్టెంట్ వాల్యూ మనకి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఈ క్వశ్చన్లో వాడు అడిగింది ఏంటంటే టెన్షన్ టెస్ట్ మనము పెర్ఫామ్ చేస్తున్నప్పుడు యూటీఎంలో యాక్చువల్గా మనం ఏం మెజర్ చేస్తాం? మనం మెజర్ చేసేది యాక్చువల్గా ఏంటంటే లోడ్ని ఎలా మెజర్ చేస్తాం? బై యూజింగ్ లోడ్ సెల్. అలాగే ఎలాంగేషన్ని బై యూజింగ్ ఎక్స్టెన్సోమీటర్. సో కాబట్టి మనం లోడ్ అండ్ ఎలాంగేషన్ దీన్ని మనం మెజర్ చేసేది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ గ్రాఫ్, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఈ రెండు కూడా చూడడానికి సేమే ఉంటాయి. అయితే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లో ఇది నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చిన గ్రాఫ్ అనమాట. సో కాబట్టి ఒక పర్టికులర్ మెటీరియల్కి గ్రాఫ్ అనేది సేమ్. మీరు ఏ షేప్ తీసుకున్నా, ఏ సైజ్ తీసుకున్నా, ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా మీరు పెంచినా తగ్గించినా, లేదా లెంత్ పెంచినా తగ్గించినా, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అయితే ఆ గ్రాఫ్ అయితే కాన్స్టెంట్. బట్ లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ అలాగే కాదు, ఇది ఒక పర్టికులర్ స్పెసిమెన్కి సంబంధించిన గ్రాఫ్ ఇది. ఓకే, నెక్స్ట్ బిట్ చేద్దాం. థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాజ్ లీస్ట్ టెన్జైల్ స్ట్రెంత్ అన్నాడు. సో తక్కువ టెన్జైల్ స్ట్రెంత్ దేనికి ఉంటుంది అన్నాడు. చూడండి, టెన్జైల్ స్ట్రెంత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇందా చెప్పాం, మనం స్ట్రెస్ స్ట్రెయిన్ ఈ గ్రాఫ్ అనేది ఒక పర్టికులర్ మెటీరియల్కి ఈ గ్రాఫ్ అనేది ఇది కాన్స్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైల్ స్టీల్ తీసుకుంటే ఇది స్టాండర్డ్ గ్రాఫ్ మైల్ స్టీల్కి. ఈ గ్రాఫ్ మీద వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొపోర్షనాలిటీ లిమిట్, అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, అలాగే అల్టిమేట్ పాయింట్, ఇలా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. అలాగే బ్రేకింగ్ పాయింట్. సో ఈ గ్రాఫ్ నుంచి వచ్చిన వాల్యూస్ సిగ్మా యు, అలాగే సిగ్మా వై, అలాగే ఈ ఎలాస్టిక్ రీజియన్లో ఉన్న దీని యొక్క స్లోపు యంగ్స్ మాడ్యులస్ అంటాం. సో ఇవన్నీ ఒక పర్టికులర్ మెటీరియల్కి ఎప్పుడు మారవు. ఏంటి ఏవేవి? సిగ్మా వై, సిగ్మా యు, క్యాపిటల్ ఈ. ఇవి మెటీరియల్ స్పెసిఫిక్, ఒక మెటీరియల్కి ఇవి కాన్స్టెంట్. మీరు ఏ టైప్ ఆఫ్ స్పెసిమెన్ తీసుకున్నా కానీ. సో ఇవన్నీ కాన్స్టెంట్ అనమాట. వీటిని ఏమంటామంటే ఇంట్రెన్సిక్ ప్రాపర్టీస్ అంట. ఇంట్రెన్సిక్ లేదా ఇంటెన్సివ్
ప్రాపర్టీస్ అంటే ఒక పర్టికులర్ మెటీరియల్కి ఇవి మారవు, ఏ టైప్ ఆఫ్ సైజ్ తీసుకున్నా కానీ. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ సిగ్మా వై సిగ్మా యు ఇవనేవి డస్ నాట్ డిపెండ్స్ ఆన్ షేప్ ఆర్ సైజ్. సో మరి దేని మీద డిపెండ్ అవుతాయంటే మెటీరియల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతాయి. అందుకే మనం ఇంట్రెన్సిక్ అన్నాం, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ స్ట్రక్చర్. అలాగే వన్ మోర్ పారామీటర్ ఉంది, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి ఇవి. టెంపరేచర్ పెంచామనుకోండి దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇలాగా. సో డస్ నాట్ డిపెండ్స్ ఆన్ షేప్, ఆర్ సైజ్. ఏవి సిగ్మా వై సిగ్మా యు ఈ యంగ్స్ మాడ్యులస్ అనేవి షేప్ మీద కానీ సైజ్ మీద కానీ డిపెండ్ అవ్వవు. మరి డిపెండ్ అయ్యేది దేని మీద అంటే మెటీరియల్ స్ట్రక్చర్ మీద, అలాగే టెంపరేచర్ మీద. అయితే ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4 ఆప్షన్లు ఇచ్చాడు, అందులో లీస్ట్ టెన్జైల్ స్ట్రెంత్ ఏదన్నాడు. సో మనము మెటీరియల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాం. మనకి మెటీరియల్ కామన్గా ఉన్న కొన్ని స్ట్రక్చర్స్ ఏంటంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, అలాగే హెక్సాగోనల్ క్లోజ్లీ ప్యాక్డ్ స్ట్రక్చర్, ఇలా కొన్ని స్ట్రక్చర్స్ మనకు ఉన్నాయి. నేనైతే ఇక్కడ 3 రాశాను. యాక్చువల్గా మనకి ఆర్ఆర్బిజిఏలు అయితే ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అయితే ఈ టాపిక్ మనకి లేదు, బట్ ఈ ఒక్క పాయింట్ కోసం కొన్ని డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో సపోజ్ మనం బీసీసీ స్ట్రక్చర్ అన్నాం అనుకోండి, వాటిలో ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆటమ్స్ యొక్క మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అంటే ఏంటి, ఆ పర్టికులర్ ప్లేన్లో ఆ ప్లానార్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాటిని స్లిప్ ప్లేన్స్ అంటాం మనం. అలాగే అవి ఏ డైరెక్షన్లో అయితే ఈజీగా ఆ లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది, దాన్ని స్లిప్ డైరెక్షన్ అంటాం. ఓకే, ఇలా స్లిప్ ప్లేన్స్ స్లిప్ డైరెక్షన్స్ ఉంటాయి, వాటిని కలిపి మనం స్లిప్ సిస్టమ్ అంటాం. అట్లాంటి స్లిప్ అవ్వగలిగే ఆ సిస్టమ్స్ అనేవి ఎక్కువ దేనికి ఉంటే దానికి డక్టైల్ నేచర్ ఉండే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీలో మనకి 48 స్లిప్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ వాల్యూ. అలాగే ఎఫ్సిసిలో 12 స్లిప్ సిస్టమ్స్ ఉంటాయి, హెచ్సిపిలో 3 ఉంటాయి. ఏ మెటీరియల్లో అయితే ఈ స్లిప్ సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయో దానికి డక్టైల్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే ఈజీగా అది ఫ్లో అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. కాకపోతే అదొక్కటే పారామీటర్ కాదు, ఒక మెటీరియల్ అనేది డక్టైలా కాదు చెప్పడానికి. స్లిప్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నంత మాత్రం డక్టైల్ అని చెప్పలేము, అదర్ పారామీటర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఈ పాయింట్లోనే బీసీసీలో 48 స్లిప్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ స్లిప్ సిస్టమ్స్. ఈవెన్ దో 48 స్లిప్ సిస్టమ్స్ ఉన్నా కానీ దాని యొక్క ప్యాకింగ్ అనేది ఎఫ్సిసితో కంపేర్ చేస్తే ఎక్కువ కాదు. ప్యాకింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక క్రిస్టల్ లాటిస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిమెన్ ఒక ఇండివిజువల్ యూనిట్ తీసుకున్నాను నేను. ఆ యూనిట్లో ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంది, ఎంత ఖాళీ ఉంది లోపల. ఈ బీసీసీలో ఖాళీగా ఉన్న స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎఫ్సిసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీసీలో 68% ఆటమ్స్ యొక్క పోర్షన్ ఉంటుంది, రిమైనింగ్ 32% అనేది ఖాళీగా ఉంటుంది స్పేస్ అనేది లోపల. సిమిలర్గా అదే ఎఫ్సిసిలో అనుకోండి 74% ప్యాకింగ్ అయి ఉంటుంది. ఈ పర్సెంట్ అనేది ప్యాకింగ్. సిమిలర్ ఇది కూడా నియర్లీ 74% ఉంటుంది. సో ఈ రెండిట్లో ప్యాకింగ్ అనేది ఎక్కువ. ఈ ప్యాకింగ్ అంటే స్పేస్ ఎంప్టీ స్పేస్ అనేది తక్కువ. ఈ ప్యాకింగ్ ఎక్కువ దేనుకుంటే దాంట్లో ఈ స్లిప్ ప్లేన్స్ ఈజీగా మూవ్ అవ్వడం స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎఫ్సిసి అనేది మోర్ డక్టైల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎఫ్సిసి అనేది మోర్ డక్టైల్. ఈవెన్ బీసీసీలో స్లిప్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నా కానీ ఈ స్లిప్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ర్యాండమ్గా ఉండడం వల్ల ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు అదర్ డైరెక్షన్ అనేది బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఇలా అబ్స్ట్రాక్షన్ ఉండడం వల్ల అవి ఈజీగా ఫ్లో అవ్వవు, సడన్గా బ్రేక్ అయిపోతుంటాయి. సో అందుకే ఇవి ఏంటంటే బ్రిటిల్ నేచర్ కలిగి ఉంటాయి. ఇవి బ్రిటిల్ నేచర్. ఈ హెచ్సిపి అనేది కంపేర్ టు ఎఫ్సిసి లెస్ డక్టైల్.
సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్న మెటీరియల్స్కి ఏమో డక్టిలిటీ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఈ ఎఫ్సిసి మెటీరియల్స్ ఏవంటే గోల్డ్, ఈ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్, సిల్వరు, ప్లాటినం, అల్యూమినియం, కాపర్, ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు బిట్లోకి వద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాజ్ లీస్ట్ టెన్జైల్ స్ట్రెంత్ అన్నాడు. దేనికి తక్కువ టెన్జైల్ స్ట్రెంత్ ఉంటుంది అన్నాడు. చూడండి, ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్న వాటికి డక్టిలిటీ ఎక్కువ ఉంటుంది. డక్టిలిటీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే టెన్జైల్ స్ట్రెంత్ అనేది తక్కువ. అంటే అర్థం ఏంటి, మనకు ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ డక్టిలిటీ దేనికి ఉందంటే గోల్డ్కి ఉంది. అందుకే 1 గ్రామ్ గోల్డ్ మనం తీసుకుంటే 2 కిలోమీటర్ లాంగ్ వైర్ని మనము అది చేయొచ్చు. అంత దూరం లాగొచ్చు మనం. అంత దూరం లాగినా అది బ్రేక్ అవ్వదు. స్టిల్ దాని యొక్క ఆ వైర్స్ అనేవి 2 కిలోమీటర్స్ వరకు వస్తాయి. అందుకే గోల్డ్ అనేది డక్టిలిటీ చాలా ఎక్కువ. కాబట్టి గోల్డ్కి టెన్జైల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్న వాటికి ఏమో డక్టిలిటీ ఎక్కువ, అంటే టెన్జైల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో డక్టిలిటీ ఎక్కువ ఉన్నది ఏంటంటే గోల్డ్. సో థర్డ్ బిట్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఫోర్త్ బిట్. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎ రాడ్ హ్యాజ్ బికమ్ హాఫ్ బై కటింగ్ ఇట్. ఒక ఎల్ లెంత్ ఉన్న ఒక రాడ్ ఉంది, మనం కట్ చేసినప్పుడు దీన్ని ఇలా కట్ చేశాను నేను. కట్ చేసి సగం రాడ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టీల్ అనుకుందాం. స్టీల్ అనుకుంటే ఇది కూడా స్టీల్ హాఫ్ ముక్క అనమాట. ఇలా ఆఫ్ అయిన తర్వాత హౌ మచ్ లోడ్ ఇట్ కెన్ బేర్ బిఫోర్ బ్రేకింగ్ యాజ్ కంపేర్ టు. సో ఇనిషియల్గా ఎల్ లెంత్ ఉన్నప్పుడు ఎంత లోడ్ అది బేర్ చేయగలదు, ఇలా సగం కట్ చేసినప్పుడు ఎంత లోడ్ బేర్ చేయగలదు అడిగాడు. చూడండి, బ్రేకింగ్ పాయింట్ దగ్గర ఉన్న లోడ్ అనేది ప్రాపర్టీ. మనం ఇందాక ఒక గ్రాఫ్ వేసాం. మనం స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ వేసినప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక పర్టికులర్ మెటీరియల్కి ఇది ఫిక్స్డ్ అని చెప్పాం. మనం ఇది ఫిక్స్డ్ అని చెప్పాం అంటే ఏంటి, ఈ పాయింట్స్ అనేవి ఫిక్స్డే ఒక పర్టికులర్ మెటీరియల్కి. బ్రేకింగ్ పాయింట్, అల్టిమేట్ పాయింట్, అలాగే ఈల్డ్ పాయింట్, ఈల్డ్ స్ట్రెంత్, ఇవన్నీ ఫిక్స్డ్ అనమాట. సో ఇవి ఓన్లీ మెటీరియల్ స్ట్రక్చరు అలాగే టెంపరేచర్ అట్లాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప షేప్ మీద కానీ సైజు మీద కానీ డిపెండ్ అవ్వవు. కాబట్టి నువ్వు ఆ రాడ్ లెంత్ ఎంత ఉన్నా కానీ అది బేర్ చేయగలిగే మ్యాక్సిమం బ్రేకింగ్ పాయింట్ అనేది ఆ స్ట్రెస్ అనేది సేమే, ఆ లోడ్ అనేది సేమే ఉంటుంది. కాబట్టి సేమ్ యాజ్ బిఫోర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ పాయింట్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మనం అందుకే ఇది సపోజ్ ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోవడం ఇంకోటి చెప్తామండి. మనం యూటీఎం చేసేటప్పుడు చిన్న స్పెసిమెన్ తీసుకుంటాం. ఆ చిన్న స్పెసిమెన్ ఒక పర్టికులర్ మెటీరియల్ సంబంధించిన స్పెసిమెన్తో వచ్చిన గ్రాఫ్ను బట్టి ఒక లార్జర్ కాంపోనెంట్ మనం డిజైన్ చేస్తున్నాం. అంటే ఏంటి, స్పెసిమెన్ సైజు చిన్న సైజు స్పెసిమెన్ బట్టి వచ్చిన వాల్యూస్నే యూజ్ చేసుకొని పెద్ద సైజు కాంపోనెంట్ మనం డిజైన్ చేస్తున్నాం. అంటే ఏంటంటే అక్కడ సైజు డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఈ గ్రాఫ్ అనేది మెటీరియల్కి ఫిక్స్డ్ అనమాట. అది ఏ షేప్ ఉన్నా ఏ సైజు ఉన్నా కానీ మనకి మ్యాటర్ ఏం కాదు. సో కాబట్టి లెంత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సగం ముక్క కట్ చేసినా కానీ ఆ బ్రేకింగ్ లోడ్ అనేది సేమే ఉంటుంది. సో సేమ్ యాజ్ బిఫోర్. ఓకే, నెక్స్ట్ 5వ బిట్. ది కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్ ఈజ్ డాష్ ఇట్స్ టెన్జైల్ స్ట్రెంత్ అన్నాడు. సో ఒక బ్రిటిల్ మెటీరియల్ తీసుకున్నాము. ఆ బ్రిటిల్ మెటీరియల్లో ఈ టెన్షన్ టెస్ట్ చేసినప్పుడు, కంప్రెషన్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఆ స్ట్రెంత్ని ఇప్పుడు కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు ఈ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, టెన్జైల్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది అని అడిగాడు. చూడండి, బ్రిటిల్ మెటీరియల్లో చూడండి ఇక్కడ 2 పాయింట్లు రాద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఏదైనా బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ కాంక్రీట్ అనుకుందాం. కాంక్రీట్ లేదా క్యాస్ట్ ఐరన్. టెన్షన్ టెస్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం పాయింట్, ఆ పీక్ పాయింట్ దగ్గర ఉన్న ఆ వాల్యూ మనం టెన్జైల్ స్ట్రెంత్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ టెస్ట్ చేసినప్పుడు ఒక టెన్జైల్ స్ట్రెంత్ ఒక వాల్యూ వచ్చింది. సేమ్ అదే కాంపోనెంట్ ఇప్పుడు మనం
ఇదే సపోజ్ ఇది కాంక్రీట్ తీసుకుందాం. కాంక్రీట్ని మనం కంప్రెషన్ టెస్ట్ చేసేటప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండు మనం కంపేర్ చేస్తే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా కాంక్రీట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది, యాక్యురేట్ వాల్యూస్ కాదు ఇవి. సపోజ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఒక 1000 మెగాపాస్కల్ అనుకుంటే టెన్జైల్ స్ట్రెంత్ అనేది కేవలం 100 మెగాపాస్కలే ఉంటుంది. అంటే 10% ఆఫ్ కంప్రెషన్ స్ట్రెంత్తో ఉంటుంది అనమాట, అంత తక్కువ ఉంటుంది. బ్రిటిల్ మెటీరియల్లో కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది మచ్ గ్రేటర్ దాన్ టెన్జైల్ స్ట్రెంత్. దీంట్లో ఇది బ్రిటిల్ మెటీరియల్స్లో. అదే ఫర్ ఎగ్జాంపుల్ డక్టైల్ మెటీరియల్ మనము ఒకటి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ స్టీల్ తీసుకున్నాం, డక్టైల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ స్టీల్ తీసుకున్నారు, అగైన్ టెన్షన్ టెస్ట్ చేశారు, కంప్రెషన్ టెస్ట్ రెండు చేశారు. మనకి డక్టైల్ మెటీరియల్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. టెన్జైల్ స్ట్రెంత్ ఎంత ఉందో ఆల్మోస్ట్ ఇంచుమించుగా కంప్రెసివ్ స్ట్రెంత్ కూడా సేమే ఉంటుంది. సో అందుకే మనకి డక్టైల్ మెటీరియల్లో టెన్షన్ టెస్ట్లో వచ్చిన డేటా మనకు సరిపోద్ది. సో డక్టైల్ మెటీరియల్ అయితే టెన్జైల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంప్రెసివ్ స్ట్రెంత్. మనం కంప్రెషన్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ కూడా సుమారుగా దగ్గరగానే సేమ్ ఉంటుంది. స్ట్రెంత్ అనేది చూడండి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిల్ మెటీరియల్లో అయితే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా ఇంకో రీజన్ మనం ఎక్స్ప్లెనేషన్ ఎలాగంటే, మనం కంప్రెషన్ టెస్ట్ చేసేటప్పుడు సపోజ్ ఏదైనా మైక్రోస్కోపిక్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాంపోనెంట్ తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని కంప్రెషన్ టెస్ట్ చేస్తున్నాను. ఏదైనా మైక్రోస్కోపిక్ డిఫెక్ట్స్ ఇలా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు ఈ కంప్రెషన్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే ఈ డిఫెక్ట్ ఫర్దర్గా ప్రాపగేట్ అయ్యే స్కోప్ ఉండదు. మనం ఇలా అడుస్తున్నప్పుడు ఈ వైడ్ అనేది ఫర్దర్ దగ్గరగా ఉంటుంది అన్నమాట. డిఫెక్ట్ ఫర్దర్గా ప్రాపగేట్ అయ్యే స్కోప్ లేకపోవడం వల్ల అది ఇంకా ఎక్కువ లోడ్ అనేది బేర్ చేయగలుగుతుంది. అందుకు మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది. అదే సపోజ్ దీన్ని టెన్షన్ టెస్ట్ చేసామనుకోండి, ఎక్కడైతే ఈ డిఫెక్ట్ ఉందో అక్కడ క్రాక్ ప్రాపగేషన్ స్టార్ట్ అవుద్ది. బట్ అదే కంప్రెసివ్ టెస్ట్లో అయితే మనకి క్రాక్ ప్రాపగేట్ అయ్యే స్కోప్ లేదనమాట. అందుకు మనకి దాని యొక్క కంప్రెషన్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ బిట్ చూద్దాం. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్ ఈజ్ గ్రేటర్ దాన్ టెన్జైల్ స్ట్రెంత్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 6th వన్. కామన్ మెజర్స్ ఎంప్లాయిడ్ టు క్వాంటిఫై డక్టిలిటీ అన్నాడు. డక్టిలిటీ ఆర్ పర్సంటేజ్ ఎలాంగేషన్ అండ్ పర్సెంట్ డాష్ ఏరియా అన్నాడు. చూడండి, కామన్గా మనము డక్టిలిటీని 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ వాడు ఆల్రెడీ చెప్పాడు, ఈ ఎలాంగేషన్ యొక్క పర్సంటేజ్ ఒకటి, రెండోది ఏంటని అడిగాడు. చూడండి, జనరల్గా డక్టిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే మనం వైర్స్ కింద ఫామ్ చేయగలిగే క్యాపబిలిటీని మనం డక్టిలిటీ అంటాం. ఒకసారి పాయింట్ రాద్దాం. డక్టిలిటీ అంటే ఎబిలిటీ టు మేక్ ఇంటూ వైర్స్. ఎంత ఈజీగా మనము వైర్స్ కింద మనం దాన్ని కన్వర్ట్ చేయగలమో, ఈజీగా కన్వర్ట్ చేయగలిగితే డక్టిలిటీ ఎక్కువ ఉన్నట్టు. అయితే ఈ డక్టిలిటీని కూడా మనము మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే టెస్ట్ ఏంటంటే, చూడండి, డక్టిలిటీ మనం మెజర్ చేయాలంటే పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేయాలి, అంటే టెన్జైల్ ఫోర్స్ అప్లై చేయాలి. అంటే టెన్షన్ టెస్ట్తో వచ్చిన డేటా యూజ్ చేసే ఈ డక్టిలిటీని కూడా మనం మెజర్ చేయొచ్చు. చూడండి, ఆ పాయింట్ ఇంపార్టెంట్. డక్టిలిటీ మెజర్ చేయడానికి ఏ టెస్ట్ చేయాలి? టెన్షన్ టెస్ట్ చేయాలి. ఆ పాయింట్ కూడా రాసుకుని అయితే డక్టిలిటీ మెజర్డ్ ఫ్రమ్ టెన్జైల్ టెస్ట్ డేటా. అదే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిబిలిటీ అన్నాం అనుకోండి, మ్యాలిబిలిటీని మెజర్ చేయడానికి either క్వాలిటేటివ్లీ కానీ క్వాంటిటేటివ్లీ కానీ మెజర్ చేయాలనుకుంటే కంప్రెషన్ టెస్ట్ చేయాలి. మనం కంప్రెషన్ టెస్ట్ చేయాలి. అంటే కంప్రెషన్ టెస్ట్ రిలేటెడ్ టు మ్యాలిబిలిటీ, టెన్జైల్ టెస్ట్ రిలేటెడ్ టు డక్టిలిటీ. అయితే ఇప్పుడు ఈ డక్టిలిటీని 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో డక్టిలిటీ కెన్ బి
డక్టిలిటీ expressed in two ways. ఫస్ట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఆఫ్ లెంత్ లేదా పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. ఇప్పుడు ఎలాంగేషన్ అంటే లెంత్కి రిలేటెడ్గా ఉన్నది. ఎలాంగేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్లో చెప్తాం మనం. ఎలాంగేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే డక్టిలిటీ ఎక్కువ ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే ఫైనల్ లెంత్, మనం ఎలాంగేట్ అయిన తర్వాత వచ్చిన మెజర్ చేసిన ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ లేదంటే ఒరిజినల్ లెంత్ ఎల్ఓ అని రాద్దాం బై ఎల్ఓ ఇంటూ 100. ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే డక్టిలిటీ ఎక్కువ ఉన్నట్టు. సో రెండోది పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అది కూడా స్పెసిఫిక్గా క్రాస్ సెక్షనల్ ఏరియా. ఎందుకంటే ఏరియాలు అంటే బోల్డ్ ఉంటాయి, సర్ఫేస్ ఏరియా ఉండొచ్చు అలా. సో ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా, పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో ఇనీషియల్గా క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైనల్ క్రాస్ సెక్షన్ అనేది తక్కువ ఉంటుంది మనం ఈ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. సో ఇప్పుడు ఎంత రిడక్షన్ అయ్యింది, రిడక్షన్ ఎక్కువ అయ్యింది అంటే అర్థం ఏంటంటే డక్టిలిటీ ఎక్కువ ఉందని అర్థం. సో ఇవి రెండు పారామీటర్స్ మనకి ఏంటి, ఈ డక్టిలిటీని మనం క్వాంటిఫై చేసే పారామీటర్స్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషను అలానే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే ఈ డాష్ దగ్గర ఏం రాయాలంటే కామన్ మెజర్స్ ఎంప్లాయిడ్ టు క్వాంటిఫై డక్టిలిటీ ఆర్ పర్సంటేజ్ ఎలాంగేషను అలానే పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏరియా రిడక్షన్ అవుతుందో దాన్ని బట్టి వీ కెన్ సే డక్టిలిటీ ఎంత ఎక్కువ తక్కువ చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాజ్ హైయెస్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అన్నాడు. చూడండి, కంప్రెసివ్ స్ట్రెంత్ ఇందాక ఒక పాయింట్ చెప్పాం, బ్రిటిల్ మెటీరియల్స్లో కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు టెన్జైల్ స్ట్రెంత్. అలాగే డక్టైల్ మెటీరియల్ని బ్రిటిల్ మెటీరియల్ని ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే బ్రిటిల్ మెటీరియల్ హ్యావ్ మోర్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇది ప్రీవియస్ పేపర్ ఆర్ఆర్బిజిఏలో అడిగిన బిట్. ఇది కంప్రెసివ్ స్ట్రెంత్ దేనికి ఎక్కువ ఉంటాను. సో కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండేది వేటిలో అంటే బ్రిటిల్ మెటీరియల్లో. సో ఇచ్చిన ఆప్షన్లో బ్రిటిల్ మెటీరియల్ ఏదో మనం చూస్తే మనం ఆన్సర్ పెట్టచ్చు. కాపరు డక్టైల్, మైల్డ్ స్టీల్ డక్టైల్. చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం. చూడండి, కాపరు మైల్డ్ స్టీల్ అనేవి ఈ రెండు డక్టైల్ మెటీరియల్స్. ఇక్కడ రబ్బర్ అనేది డక్టైల్ కాదు. చూడండి, ఇది ఇంపార్టెంట్. రబ్బర్ అనేది ఎలాస్టమర్. ఇది ఏంటి తేడా అంటే ఇప్పుడు డక్టైల్ మెటీరియల్ అంటే ఏంటి, పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది అనమాట వాటిల్లో. అదే ఎలాస్టమర్లో అనుకోండి, ఎలాస్టమర్లో ఈ పర్మనెంట్ డిఫార్మేషన్ ఉండదు. బట్ డిఫార్మ్ అనేది అగైన్ ఒరిజినల్ షేప్ వస్తుంది. అంటే ఏంటి, ఇది ఎలాస్టిక్ రీజియన్లోనే ఉంటుంది అంతే తప్ప మనం అబ్జర్వ్ చేయగలిగిన ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఏమి అందులో ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక రబ్బర్ ఉంది, మనం లాగితే అది ఎక్స్పాండ్ అవుద్ది. ఆ ఎక్స్పాన్షన్ అనేది పర్మనెంట్ ఎక్స్పాన్షన్ కాదు. మనం ఎప్పుడైతే మనం లోడ్ వదిలేసామో మళ్ళీ అది ఒరిజినల్ షేప్ వస్తుంది. అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ జోన్లోనే ఈ డిఫార్మేషన్ ఉంటుంది. బట్ ఫర్దర్ ఇంకా మనం లాగామనుకోండి, పర్మనెంట్ డిఫార్మేషన్ లేకుండా టప్పును బ్రేక్ అయిపోతుంది. సో రబ్బర్ అనేది డక్టైల్ మెటీరియల్ కాదు, ఎలాస్టమర్. ఇది అంటే ఏంటి, విత్ ఇన్ ఎలాస్టిక్ రీజియన్లోనే అది వర్క్ చేస్తుంది. చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు ఆప్షన్లో అది కూడా అడగచ్చు, రబ్బర్ అనేది డక్టైలా కాదని. రబ్బర్ అనేది నాట్ డక్టైల్ మెటీరియల్, ఎందుకంటే వీటిలో అట్లాంటి ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆ స్టేజ్ అనేది ఉండదు. మనం లోడ్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో ఒరిజినల్ షేప్ వచ్చేస్తాయి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్. ఎందుకంటే ఇది బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి వీటిల్లోనే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ బ్రిటిల్ మెటీరియల్కి కాంక్రీట్. ఈ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు మెటీరియల్స్ కూడా. ఒక 8th బిట్, డక్టిలిటీ ఆఫ్ మెటల్ ఎనేబుల్స్ ఇట్ అన్నాడు.
అంటే సింపుల్గా మనకు డెఫినేషన్ అడిగాడు. డక్టిలిటీ ఆఫ్ మెటల్ ఎనేబుల్స్. డక్టిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ మెటీరియల్ని, ఆ మెటల్ని ఈజీగా వీ కెన్ డ్రాన్ ఇన్ టు వైర్స్. బేసిక్ డెఫినేషన్ ఇది. సో కాబట్టి డక్టిలిటీ ఆఫ్ మెటల్ ఎనేబుల్స్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అది షీట్స్ కింద డ్రా చేయగలిగే ఆ క్యాపబిలిటీ ఉంటే అది ఏ ప్రాపర్టీ అంటే మ్యాలియబిలిటీ. సో దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 9th క్వశ్చన్. డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్. చూడండి, ఇంతకుముందు కూడా డెఫినేషన్ మనం పెట్టాం. ఆ బిట్ అనేది ఏంటి? వైర్స్ కింద డ్రా చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే దాన్ని డక్టిలిటీ అంటాం. బట్ ఇక్కడ సేమ్ డెఫినేషన్ క్వశ్చనే కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎబిలిటీ టు అండర్గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్ ఇన్ కంప్రెషన్. చూడండి, డక్టిలిటీ, మ్యాలియబిలిటీ రెండిట్లో కూడా పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు రబ్బర్ దగ్గర ఒక పాయింట్ చెప్పాను నేను. ఎలాస్టోమర్లో అయితే పర్మనెంట్ డిఫార్మేషన్ ఉండదు. విత్ ఇన్ ఎలాస్టిక్ రీజియన్లోనే అది ఎక్స్పాండ్ అయ్యి ఒరిజినల్ షేప్లోకి వస్తుంది. బట్ డక్టిలిటీ, మ్యాలియబిలిటీ మాత్రం అండర్గో పర్మనెంట్ డిఫార్మేషన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అయితే టెన్జైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు పర్మనెంట్ డిఫార్మేషన్ అయితే దాన్ని మనం డక్టిలిటీ అంటాం. కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి పర్మనెంట్ డిఫార్మేషన్ జరిగితే దాన్ని మనం మ్యాలియబిలిటీ అంటాం. చూడండి, ఈ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఈ బిట్లు ఏంటంటే డక్టిలిటీ అంటే, ఒకసారి అది రాద్దాం. డక్టిలిటీ అంటే ఎబిలిటీ టు గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్, ఎప్పుడు ఇన్ టెన్షన్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఎబిలిటీ టు గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్. చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. పర్మనెంట్ డిఫార్మేషన్ ఇన్ టెన్షన్. చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. పర్మనెంట్ డిఫార్మేషను, టెన్షన్ అలా ఉంటుంది. దాన్ని మనం ఆ ప్రాపర్టీని డక్టిలిటీ అంటాం. మ్యాలియబిలిటీ అంటే ఎబిలిటీ టు గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్. ఎంతవరకు కామనే. ఎప్పుడు ఇన్ కంప్రెషన్. ఎబిలిటీ టు గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్ ఇన్ కంప్రెషన్. ఇన్ కంప్రెషన్. సో ఇక్కడ కంప్రెషన్ అనే పదం ఇంపార్టెంట్, పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్ మ్యాలియబిలిటీలో. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే ఎబిలిటీ టు అండర్గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్ ఇన్ కంప్రెషన్ కాదు. కంప్రెషన్ అయితే మనం మ్యాలియబిలిటీ అంటాం. ఎబిలిటీ టు రికవర్ అయితే దాన్ని మనం ఎలాస్టోమర్ అని చెప్పాం ఇంతకుముందు. సో ఎబిలిటీ టు అండర్గో లార్జ్ పర్మనెంట్ డిఫార్మేషన్ ఇన్ టెన్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ డెఫినేషన్లు అనేవి క్లియర్గా మనం అందుకే స్పష్టంగా కాన్సెప్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అనేవి క్లియర్గా ఉండాలి. మనం నేర్చుకున్న డెఫినేషన్ కూడా స్పష్టంగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. యూజువల్లీ మెటీరియల్స్ విత్ ఫాలోయింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫెయిల్ ఇన్ డక్టైల్ మోడ్ అన్నాడు. ఆల్రెడీ చెప్పాము, క్రిస్టల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డక్టైలా లేదా బ్రిటిల్ అని. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం రాసాం. మనం ఏంటంటే ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్న వాటిని, ఈ స్ట్రక్చర్ ఉన్న వాటికి ఏంటంటే డక్టైల్ నేచర్ ఉంటుంది. బీసీసీ స్ట్రక్చర్ ఉన్న వాటికి జనరల్గా బ్రిటిల్ నేచర్ ఉంటుంది. ఇక ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్. ఎఫ్సిసి అంటే గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్ ఇవన్నీ. బీసీసీలో ఎగ్జాంపుల్ ఏంటంటే టంగ్స్టన్, అలాగే క్రోమియం కూడా బీసీసీ ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, యూజువల్లీ మెటీరియల్స్ విత్ ఫాలోయింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫెయిల్ ఇన్ డక్టైల్ మోడ్ అన్నాడు. సో డక్టైల్ మోడ్లో ఫెయిల్ అయ్యేవి ఏంటంటే ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్నవి, ఎందుకంటే వాటిల్లోనే డక్టైల్ నేచర్ ఉంటుంది.
సో 10th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ ఎఫ్సిసి ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫ్రీక్వెంట్గా బిట్లు అడిగే స్కోప్ ఉంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే గోల్డ్కి హైయెస్ట్ డక్టిలిటీ ఉంటుంది, హైయెస్ట్ మ్యాలబిలిటీ రెండు ఉంటాయి. సో గోల్డ్ మనం ఏయుతో రిప్రజెంట్ చేస్తాం, అలాగే సిల్వర్ ఏజీ, అలాగే అల్యూమినియం కూడా ఎఫ్సిసి స్ట్రక్చర్ డక్టైల్ నేచర్ ఉంటుంది, అలానే కాపర్. ఈ 4 అయితే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ 11th బిట్, డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్టర్ వర్క్ హార్డనింగ్ అన్నాడు. చూడండి, థియరీ క్లాస్లో మనము ఈ డక్టిలిటీ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో చెప్పాము మనం. అందులో మనకు డక్టిలిటీ ఒకసారి ఆ ఫ్యాక్టర్స్ రాద్దాం. డక్టిలిటీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఒకటి క్రిస్టల్ స్ట్రక్చర్. ఈ పాయింట్ మనం ఆల్రెడీ ఒక 2 ప్రీవియస్ బిట్లో చెప్పాను. క్రిస్టల్ స్ట్రక్చర్, ఎందుకంటే క్రిస్టల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది డక్టైల్ బ్రిటిల్ అని. జనరల్గా ఎఫ్సిసి అయితే డక్టైల్, బీసీసీ అయితే బ్రిటిల్. రెండో పారామీటరు టెంపరేచర్. సపోజు ఒక మెటీరియల్ యొక్క టెంపరేచర్ మనం రైజ్ చేసామనుకోండి, దాని డక్టిలిటీ అనేది పెరుగుతుంది, పెరిగి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది డక్టైల్ బ్రిటిల్ అనేది. సపోజ్ టెంపరేచర్ అనేది ఇఫ్ టెంపరేచర్ రైజెస్ అయితే ఏమవుద్ది, డక్టైల్ అవుద్ది, మోర్ డక్టైల్ అవుద్ది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ది రెసిడ్యువల్ స్ట్రెస్. ఈ రెసిడ్యువల్ స్ట్రెస్ ఎప్పుడు వస్తాయంటే, సపోజ్ కోల్డ్ వర్కింగ్ చేసామనుకోండి. ఇక్కడ కోల్డ్ వర్కింగ్ అంటే చూడండి, ఇక్కడ ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే కోల్డ్ వర్కింగ్ అంటే హీట్ చేయమనుకుంటారు. అలా కాదు, కోల్డ్ వర్కింగ్లో కూడా మనం హీట్ చేస్తాం, కాకపోతే రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్కి దానికంటే తక్కువకే మనం హీట్ చేస్తే దాన్ని కోల్డ్ వర్కింగ్ అంటాం. అలా కాకుండా ఈ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ హీట్ చేసి ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకి ఏదైనా మెటల్ ఫార్మింగ్ కానీ ఏదైనా వర్క్ జరిగితే దాన్ని హాట్ వర్కింగ్ అంటాం. సో ఇలా కోల్డ్ వర్కింగ్ జరిగినప్పుడు ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ అవడం వల్ల డ్యూ టు ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ దాని యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, స్ట్రెంత్ పెరిగి డక్టిలిటీ అనేది తగ్గుతుంది. సో ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, మనకు డక్టిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఇది. సో స్ట్రెయిన్ హార్డనింగ్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెయిన్ హార్డనింగ్ డిక్రీజెస్ డక్టిలిటీ. సో నెక్స్ట్ ఫోర్త్ పారామీటరు గ్రెయిన్ సైజ్. మనం హీట్ ట్రీట్మెంట్లో కూడా నేర్చుకుంటుంది. సపోజ్ గ్రెయిన్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, గ్రెయిన్ సైజ్ ఎక్కువ ఉంటే కోర్స్ గ్రెయిన్స్ అయితే డక్టైల్ నేచర్ ఉంటాయి, అది ఫైన్ గ్రెయిన్స్ అనుకోండి బ్రిటిల్ నేచర్ ఉంటాయి. కోర్స్ గ్రెయిన్స్ అయితే డక్టైల్, ఫైన్ గ్రెయిన్స్ అయితే బ్రిటిల్. బ్రిటిల్ నేచర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్టర్ వర్క్ హార్డనింగ్ అన్న స్ట్రెయిన్ హార్డనింగ్ అన్న సేమే. ఈ వర్క్ హార్డనింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ ఉండడం వలన దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, ఆ స్ట్రెంత్ పెరిగి డక్టిలిటీ అనేది తగ్గుతుంది. సో మనకు అడిగింది ఏంటంటే డక్టిలిటీ గురించి అడిగాడు. డక్టిలిటీ విల్ డిక్రీజెస్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 12th బిట్ అనేది ద మ్యాలేబిలిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఏ మెటీరియల్. సో ఇది బేసిక్ డెఫినేషన్, మనకి ఆర్ఆర్బీజీ ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. మ్యాలేబిలిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక మెటీరియల్ని షీట్స్ కింద చేయగలిగే క్యాపబిలిటీని మనం మ్యాలేబిలిటీ అంటాం. ఒకసారి ఆ 2 డెఫినేషన్లు ఒకసారి రాద్దాం. డక్టిలిటీ అంటే
వైర్స్ లాగా చేయగలిగే క్యాపబిలిటీ, ఎబిలిటీ టు మేక్ వైర్స్, ఎంత ఈజీగా మనం వైర్స్ లాగా డ్రా చేయగలమో దాన్ని డ్రా చేయగలిగితే దానికి డక్టిలిటీ ఎక్కువ ఉన్నట్టు. మ్యాలయబిలిటీ అంటే కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి ఎంత ఈజీగా షీట్స్ కింద చేయగలమో దాన్ని మ్యాలయబిలిటీ అంటాం. ఎబిలిటీ టు మేక్ ఇంటూ థిన్ షీట్స్. సో ఇది డైరెక్ట్ డెఫినేషన్. దీనికి ఆన్సర్ అంటే కెన్ బి రోల్డ్ ఆర్ హ్యామర్డ్ ఇంటూ థిన్ షీట్స్ కింద చేయగలిగే క్యాపబిలిటీని మనము మ్యాలయబిలిటీ అంటాం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 13th బిట్. మ్యాలయబుల్ రిఫర్స్ టు ద ప్రాపర్టీ ఆఫ్ అన్నాడు. సో ఇప్పుడు మ్యాలయబిలిటీ అంటే మనం చెప్పాము ఆల్రెడీ. మ్యాలయబిలిటీ అంటే ఈ షీట్స్ కింద చేయగలిగే క్యాపబిలిటీని మనం మ్యాలయబిలిటీ అంటాం. అయితే మెటల్స్కి ఆ నేచర్ ఉంటుందా, నాన్ మెటల్స్కి ఉంటుందా, గ్యాసా లేదా నాన్ మెటల్ కాంపౌండ్స్ అని అడిగాడు. చూడండి మెటల్స్లో ఏమవుద్దంటే, మెటల్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే మెటల్స్లో ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది లేయర్స్ కింద ఉంటుంది. ఈ లేయర్స్ కింద ఉండడం వల్ల అగైన్ ఈ మెటల్స్లో ఆ ప్రోటాన్ చుట్టూరు కూడా ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది. మనకి మెటల్స్లో ఉన్న ప్రత్యేకత ఇదే, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఈ అవుటర్ లేయర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి అది ఫ్రీగా మూవ్ అవ్వగలదు. సో అందుకే ఆ ఫ్రీగా మూవ్ అవ్వగలదు కాబట్టి దానికి థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా ఉంటుంది. సో ఇలా ఈ ఆటమ్స్ అనేవి లేయర్స్ కింద ఉండి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉండడం వల్ల అవి ఆ కనెక్షన్ పోకుండా ఈజీగా ఫ్లో అవ్వగలవు కాబట్టే దే ఆర్ మ్యాలయబుల్. అందుకే మనకి జనరల్గా మెటల్ అనేవి డక్టైల్ నేచర్ ఉంటుంది, మ్యాలయబిలిటీ నేచర్ కూడా ఉంటుంది. రీజన్ ఏంటంటే ఈ ఆటమ్స్ అనేవి లేయర్స్ కింద అరేంజ్ అయ్యి ఉండడం అనేది మెయిన్ పాయింట్ అనమాట. దానివల్ల అవి మ్యాలయబుల్ నేచర్ ఉంటాయి. సో అందుకే మ్యాలయబిలిటీ రిఫర్స్ టు ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్. సో ఈ బి పాయింట్ అనేది ఆన్సరు. చూడండి ఆప్షన్స్ అనేవి మళ్ళీ అగైన్ సపరేట్గా ఇచ్చాడు. చూడండి ఇట్లాంటి మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెడుతుంటాం. ఇక్కడ బి కాబట్టి బి అని పెడుతుంటాం. చూడండి బి కాబట్టి సపోజ్ సెకండ్ అని పెడుతుంటారు కొన్నిసార్లు. సో ఈ బి అనేది ఎన్నో ఆప్షన్లో ఉందో చూసుకోండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలానే ఇక్కడే ఇంకో పాయింట్ కూడా చెప్తే ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి జనరల్గా మనకి బాండ్స్ అనేవి మెటాలిక్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్, అయానిక్ బాండ్స్, 3 రకాల బాండ్స్ అనేవి ఆటమ్ టు ఆటమ్ ఈ ఆటమ్స్ మధ్యలో ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు మెటాలిక్ బాండ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వాటికి ఈ ప్రోటాన్స్, ఈ పాజిటివ్ అయాన్స్ వీటికి మధ్య ఉన్న అట్రాక్షన్ వల్ల కొంత ఫోర్స్ క్రియేట్ అవుద్ది. వాటిని మనం మెటాలిక్ బాండ్ అంటాం, ఆటమ్ టు ఆటమ్. అదే కోవలెంట్ బాండ్స్ అన్నాం అనుకోండి, ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ H2 ఉంది, ఒక సింగిల్ హెచ్ అయితే ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే ఒక సింగిల్ హెచ్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది, అది స్టేబుల్ కాదు. అందుకేంటంటే 2 హెచ్లు కలిపి ఏంటంటే ఈ ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుంటాయి. ఈ షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవుటర్ ఆర్బిట్ అనేది ఫిల్ అవుతుంది, రెండింటికి ఫిల్ అవుతుంది. అంటే రెండు కూడా మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతాయి. ఇలా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని కోవలెంట్ బాండ్స్ అంటాం. అంటే ఈ మెటాలిక్ బాండ్స్తో కంపేర్ చేసుకుంటే కోవలెంట్ బాండ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ది ఇంకోటి థర్డ్ది అయానిక్ కాంపౌండ్స్ అన్నాం. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. ఈ సోడియం అవుటర్ ఆర్బిట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ క్లోరిన్ అవుటర్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది క్లోరిన్కి ఎక్కువ. దానివల్ల ఏంటంటే ఇది కంప్లీట్గా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది సోడియం నుంచి. అంటే ఇది కంప్లీట్గా సోడియం నుంచి ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇలా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ అయాన్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అంటుందని. ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ దేనికి, ఈ పాజిటివ్కి నెగిటివ్ అయాన్స్కి మధ్య
ఇక్కడ Na అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఏమవుద్ది, Na ప్లస్ అవుతుంది. Cl అనేది Cl మైనస్ అవుద్ది ఒక ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత. ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటంటే ఈ 3 బాండ్స్ ఉంటాయి, మెటాలిక్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్, అయానిక్ బాండ్స్. ఈ మూడిట్లో స్ట్రాంగ్ బాండ్స్ ఏంటంటే ఈ అయానిక్ బాండ్స్ అనేవి స్ట్రాంగ్, తర్వాత ఈ కోవలెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి. మనం జనరల్గా మెటాలిక్ బాండ్స్ అనేది స్ట్రాంగ్ అనుకుంటాం, మెటాలిక్ బాండ్స్ అనేది స్ట్రాంగ్ కాదు, మెటాలిక్ కన్నా ఇవే స్ట్రాంగ్. ఒకసారి ఈ పాయింట్స్ రాద్దాం, ఇవి మనకి ఉపయోగపడతాయి. ఇవి చూడండి, మెటాలిక్ బాండు, కోవలెంట్, అయానిక్. మెటాలిక్ బాండ్లో ఈ బాండింగ్ ఇది వేటి మధ్య అంటే ఈ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ మధ్య, అలాగే పాజిటివ్ అయాన్ మధ్య. అంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మధ్యను ఆ పాజిటివ్ అయాన్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ వల్ల ఫామ్ అయ్యే బాండ్. అదే కోవలెంట్ బాండ్ అయితే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. ఇప్పుడు మెటాలిక్ బాండ్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between free electrons and పాజిటివ్ అయాన్స్. అదే కోవలెంట్ బాండ్ అనేది ఏంటంటే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం, షేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల వచ్చిన బాండ్ అనమాట. అయానిక్ బాండ్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సపోజ్ సోడియం క్లోరైడ్ తీసుకుంటే సోడియం నుంచి కంప్లీట్గా ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్గా తీసుకుంటుంది క్లోరిన్ అనేది. ఇలా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సోడియం ఏమో పాజిటివ్ అయినా అవుద్ది, Cl ఏమో నెగిటివ్ అయినా అవుద్ది. ఇలా ఈ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ మధ్య ఉన్న ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ వల్ల బాండింగ్ అనేది ఫామ్ అవుద్ది. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్. చూడండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఈ అయానిక్ బాండ్స్ వేట్లయితే ఉంటాయో ఈ అయానిక్ బాండ్స్ అనేవి బ్రిటిల్ నేచర్ ఉంటాయి. ఆ పాయింట్ చెప్పడం కోసం ఏం చెప్పి 1 minute. జనరల్గా అయానిక్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ అయానిక్ బాండ్స్ ఏంటంటే బ్రిటిల్ నేచర్ కలిగి ఉంటాయి. సో ఆ పాయింట్ చెప్దామని ఈ 3 చెప్పాను. ఓకే, ఈ 13 దానికి ఆన్సర్ అంటే malleable refers to the property of metal. ఓకే, నెక్స్ట్ బిట్ అనేది బిట్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యావ్ నో malleable ప్రాపర్టీ అన్నాడు. సో దేనికి malleable ప్రాపర్టీ ఉండదు అన్నాడు. చూడండి, ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. జనరల్గా ఏ మెటీరియల్స్కి అయితే డక్టైల్గా ఉంటాయో ఇంచుమించు ఆ మెటీరియల్స్ కూడా malleable. బట్ అన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్. హై malleability ఉంది అంటే హై డక్టిలిటీ కూడా ఉంటుంది. ఎక్సెప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ తీసుకున్నాం అనుకోండి, లెడ్ అనే ఎలిమెంట్ అనేది malleable ప్రాపర్టీ ఉంటుంది. మనం కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేసి దాన్ని థిన్ మెటీరియల్గా మార్చచ్చు. బట్ కొంచెం టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినా అది బ్రేక్ అవుతుంటుంది. సో అది ఒకటే ఎక్సెప్షను. సో ఇన్ జనరల్ అయితే మాత్రం malleability డక్టిలిటీ కూడా సేమ్, హై malleability ఉంటే హై డక్టిలిటీ కూడా ఉంటుంది. అయితే చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్లో అల్యూమినియం, సిల్వర్, ఐరన్ ఇవన్నీ కూడా డక్టైల్ నేచర్ ఉన్న మెటీరియల్సే కాబట్టి ఇవి malleability కూడా ఉంటాయి. గ్రాఫైట్ ఏంటంటే చూడండి, ఈ గ్రాఫైట్ గురించి కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి గ్రాఫైట్ గురించి బిట్లు వస్తూ ఉంటాయి. చూడండి, గ్రాఫైట్ ఏంటంటే సపోజ్ గ్రాఫైట్ ఎలా ఉంటుందంటే ఇలా లేయర్స్ కింద ఉంటుంది. గ్రాఫైట్లో ఒక సింగిల్ లేయర్ని మనం గ్రాఫిన్ అంటాం. ఈ సింగిల్ లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇంకో లేయర్ ఉంటుంది, గ్రాఫిన్ లేయర్.
ఈ రెండు కూడా ఇలా వీక్ వాండర్వాల్ ఫోర్సెస్తో బాండింగ్ అయి ఉంటాయి. ఇలా లేయర్స్ కింద ఉంటుంది ఈ గ్రాఫైట్ అనేది. మనం మైక్రోస్కోపిక్ లెవెల్ ఇంకా జూమ్ చేసి మనం చూస్తే ఇలా లేయర్స్ కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇది థిన్ షీట్, ఈ టైప్లో ఇది థిన్ షీట్ అనమాట మొత్తం. ఈ కింద ఉన్నది ఇంకో షీటు. ఆ రెండు షీట్ల మధ్య ఏమో ఒక వీక్ బాండింగ్ ఉంటుంది అనమాట. వాండర్వాల్ ఫోర్సెస్ అంటారు, చాలా వీక్గా ఉంటాయి అవి. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే, సపోజ్ మనం కొంచెం ఫోర్స్ అప్లై చేసామనుకోండి. చూడండి ఇక్కడ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్ని ఏమంటామంటే గ్రాఫీన్ అంటాం. చూడండి అట్లాంటి బిట్లు కూడా అడగచ్చు. ఒక సింగిల్ లేయర్ని అయితే వన్ సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్ని ఏమంటాము సింగిల్ లేయర్. ఒక సింగిల్ లేయర్ని అయితే గ్రాఫీన్ అంటాం. ఈ గ్రాఫీన్ అనేది చాలా స్ట్రెంత్ ఎక్కువ. దీనికి మోర్ దెన్ మనం స్ట్రెంత్ టు వెయిట్ రేషియో మనం కంపేర్ చేస్తే స్టీల్ కన్నా చాలా ఎక్కువ రేట్లు ఇది స్ట్రెంత్ ఎక్కువ. అంటే ఆ వెయిట్ స్ట్రెంత్ టు వెయిట్ రేషియో మనం కంపేర్ చేస్తే ఈ సింగిల్ లేయర్నే మనం గ్రాఫీన్ అంటాం. ఈ గ్రాఫీన్ అనేది కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే ఒక సింగిల్ లేయర్ గ్రాఫీన్ అంటాం. గ్రాఫీన్ అయితే చాలా స్ట్రెంత్ ఎక్కువ, బట్ గ్రాఫైట్ మాత్రం వీక్. ఎందుకు వీక్ అంటే బికాజ్ ఆఫ్ ఈ వాండర్వాల్ ఫోర్సెస్. ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఉన్న వాండర్వాల్ ఫోర్సెస్. ఒక కొంచెం ఫోర్స్ మనం అప్లై చేసినా కానీ ఆ బాండ్స్ బ్రేక్ అయిపోతే ఈజీగా స్లైడ్ అవుద్ది. ఇలా ఈ స్లైడింగ్ అనేది మళ్ళీ అడ్వాంటేజ్. ఈ స్లైడింగ్ ఉండడం వల్ల దీన్ని మనం లూబ్రికెంట్గా వాడుతుంటాం, సాలిడ్ లూబ్రికెంట్గా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్లో మనం గ్రాఫైట్ని అయితే మేము వాడుతుంటాం. దీనికి ఆ టర్మ్స్ చెప్పిన అర్థం కాదులండి. రైల్వేస్లో అయితే దీని అప్లికేషన్ ఉంది. ఎందుకంటే రెండు సాలిడ్ పార్ట్స్, ఆ సాలిడ్ పార్ట్స్ రబ్ అవ్వకుండా లూబ్రికెంట్గా మనం వాడుతుంటాం. గ్రాఫైట్ పౌడర్ చల్లుతాం మనం అలా. ఎందుకంటే అట్లాంటి చోట ఎక్కడైతే మనకి లిక్విడ్ లూబ్రికెంట్ వేయడం పాసిబుల్ కాదు అట్లాంటి చోట మనం గ్రాఫైట్ పౌడర్లు వాడుతుంటాం. సో అదొకటి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ గ్రాఫైట్ నుంచి సింగిల్ లేయర్ని సపరేట్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అంటే సింగిల్ గ్రాఫీన్ని ఐసోలేట్ చేసిన దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అందుకు ఈ గ్రాఫీన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అలా వీక్ ఫోర్సెస్, ఈ గ్రాఫీన్ లేయర్స్ మధ్య వీక్ ఫోర్సెస్ ఉండడం వల్ల అదేమో బ్రిటిల్ నేచర్ ఉంటుంది దీనికి, అండ్ ఈజీగా బ్రేక్ అవుతుంటుంది గ్రాఫైట్ అనేది. సో అందుకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ నో మ్యాలేబుల్ ప్రాపర్టీ అన్నాడు. మ్యాలేబుల్ ప్రాపర్టీ లేనిది దేనికంటే గ్రాఫైట్. ఎందుకంటే కొంచెం కంప్రెసివ్ ఫోర్స్ మనం గట్టిగా కొట్టినా కానీ ఆ బాండ్స్ బ్రేక్ అయిపోయి మొత్తం ఇది ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఇంకా ఉండదు అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ ఒకటి మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ. ఇఫ్ డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై ఎ లోడ్ ఈజ్ డబుల్డ్. చూడండి క్వశ్చన్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది డబుల్ అయింది? ఇఫ్ డయామీటర్ ఆఫ్ ద వైర్ స్ట్రెచ్డ్ బై లోడ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 న్యూటన్ లోడ్ తీసుకున్నాను. ఈ 10 న్యూటన్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ డయామీటర్ ఉన్న వైర్ని ఇప్పుడు ఏం చేశాను? డయామీటర్ని డబుల్ చేశాను. ఇఫ్ డయామీటర్ ఆఫ్ ద వైర్ స్ట్రెచ్డ్ బై ఎ లోడ్ ఈజ్ డబుల్డ్. ఇక్కడ డయామీటర్ డబుల్ చేసినప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఏమవుద్ది అన్నాడు. చూడండి ఈ పాయింట్ చెప్పాము ఆల్రెడీ మనం. సిగ్మా వై, సిగ్మా యు, యంగ్స్ మాడ్యులస్. ఇవి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్. అలాగే బ్రేకింగ్ పాయింట్ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్. ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్ does not depends on shape or size for particular material. ఒక పర్టికులర్ మెటీరియల్కి షేప్తో కానీ సైజ్తో కానీ సంబంధం లేదు. ఇవి మాత్రం కాన్స్టెంట్గానే ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 15th ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. రిమైన్స్ అన్అఫెక్టెడ్. యంగ్స్ మాడ్యులస్ అనేది మారదు, ఎందుకంటే అది ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ.
ఓకే, నెక్స్ట్ 16th బిట్, ఏ గుడ్ మ్యాలేబుల్ ప్రాపర్టీ పొసెస్ అన్నాడు. సో ఒక మెటీరియల్కి గుడ్ మ్యాలేబిలిటీ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈజీగా దాన్ని మనం షీట్స్ కింద చేయగలం. ఈజీగా షీట్స్ కింద చేయగలము అంటే అర్థం ఏంటి, బాగా ఎక్కువ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరుగుతుంది, ఈజీగా జరుగుతుందని అర్థం. అంటే ప్లాస్టిసిటీ ఎక్కువ ఉందని అర్థం, హై డిగ్రీ ఆఫ్ ప్లాస్టిసిటీ. చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను, డక్టిలిటీ మ్యాలేబిలిటీలో పర్మనెంట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరుగుద్ది. అంటే ఏంటి, ఆ ప్లాస్టిసిటీ ఉంటుంది, హై డిగ్రీ ఆఫ్ ప్లాస్టిసిటీ ఉంటే అది గుడ్ మ్యాలేబుల్ ప్రాపర్టీ అనమాట. అంటే ఈజీగా మనం ఈజీగా షీట్స్ కింద చేయగలం. సో 16th ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ ఈ ఎక్సెప్షన్ కూడా రాసుకోండి, ఇంతకుముందు చెప్పింది నేను. ఎక్సెప్షన్ ఏంటంటే గుడ్ డక్టిలిటీ ఉన్న అన్ని మెటీరియల్ కూడా మ్యాలేబుల్ ప్రాపర్టీ ఉంటాయి ఎక్సెప్ట్ జనరల్లీ, ఆ పాయింట్ రాసుకోండి, జనరల్లీ ఆల్ మ్యాలేబుల్ లేదా ఆల్ డక్టైల్ మెటీరియల్స్ ఆర్ మ్యాలేబుల్. ఆల్ డక్టైల్ మెటీరియల్స్ ఆర్ మ్యాలేబుల్. ఎక్సెప్షన్ ఏంటంటే లెడ్ ఒకటి ఉంటుంది. లెడ్ అనేది మ్యాలేబుల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది, హైలీ మ్యాలేబుల్. కాకపోతే డక్టిలిటీ తక్కువ ఉంటుంది, బట్ లో డక్టైల్. ఇది ఎక్సెప్షన్, మనం లెడ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి టెన్జైల్ ఫోర్స్ కొంచెం అప్లై చేసినా కానీ బ్రేక్ అయిపోద్ది. నెక్స్ట్ 17th బిట్, విచ్ టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ మ్యాలేబిలిటీ ఆఫ్ మెటీరియల్. సో ఇంతకుముందు చెప్పాం, డక్టిలిటీ మనం మెజర్ చేయాలంటే టెన్షన్ టెస్ట్ చేయాలి, మ్యాలేబిలిటీ మెజర్ చేయడానికి మనం కంప్రెషన్ టెస్ట్ చేయాలి, ఎందుకంటే కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే మనం ఆ మ్యాలేబిలిటీని చెక్ చేయగలం. సో కంప్రెషన్ టెస్ట్. 17th ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలాగే ఓకే, నెక్స్ట్ బిట్, నెక్స్ట్ బిట్ నెంబర్ 18, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ మ్యాక్సిమమ్ మ్యాలేబిలిటీ. చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్, ఇది ఆర్ఆర్బి జేఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ మ్యాక్సిమమ్ మ్యాలేబిలిటీ. చూడండి, ఇంతకుముందు చెప్పాము మనం, ఏదైతే ఏ మెటీరియల్ అయితే డక్టైల్ నేచర్ ఉంటుందో అది మ్యాలేబుల్ నేచర్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం డక్టైల్ నేచర్ ఉన్నది దేనికంటే గోల్డ్. ఒక గ్రాము గోల్డ్ని 2 కిలోమీటర్ వరకు మనం వైర్ చేయగలం. అలాగే 1 గ్రాము గోల్డ్ని 1 మీటర్ స్క్వేర్ షీట్ కూడా చేయొచ్చు ఒక గ్రాము నుంచి. సో అంత మ్యాలేబుల్ ప్రాపర్టీ ఉంటుంది. సో మ్యాక్సిమం మ్యాలేబిలిటీ దేనికంటే గోల్డ్. ఒకసారి అవి రాసుకోండి. మ్యాలేబిలిటీ హైయెస్ట్ దేనికంటే మ్యాలేబిలిటీ హైయెస్ట్ దేనికంటే గోల్డ్కి. గోల్డ్ తర్వాత సిల్వర్ తర్వాత లెడ్, ఇందాక ఎక్సెప్షన్ చెప్పాను. లెడ్ తర్వాత అల్యూమినియం తర్వాత కాపర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ మ్యాక్సిమం మ్యాలేబిలిటీ. మ్యాక్సిమం మ్యాలేబిలిటీ దీనికి గోల్డ్, బట్ ఇచ్చిన ఆప్షన్లో గోల్డ్ లేదు. నెక్స్ట్ సిల్వర్ కూడా లేదు. లెడ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో 18th ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, 19th బిట్. చూడండి, ఈ పాయింట్స్ ఆల్రెడీ రాసాం మనం. డక్టిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ పారామీటర్స్ కూడా మనం రాసాం. క్రిస్టల్ స్ట్రక్చర్ అని, టెంపరేచర్ అని, అలానే గ్రెయిన్ సైజ్ అని, అలాగే రెసిడ్యువల్ స్ట్రెసెస్, ఈ పాయింట్స్ అని కూడా రాసాం. సో వెన్ టెంపరేచర్ ఆఫ్ ఏ సాలిడ్ మెటల్ ఇంక్రీజెస్. సో ఒక మెటీరియల్ యొక్క ఒక సాలిడ్ మెటల్ యొక్క టెంపరేచర్ మనం రైజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే డక్టిలిటీ నేచర్ పెరుగుద్ది అనమాట. అలా డక్టిలిటీ నేచర్ పెరిగినప్పుడు స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. సో యాజ్ టెంపరేచర్ రైజెస్ ఏమవుతుందంటే డక్టిలిటీ పెరుగుతుంది. డక్టిలిటీ ఇంక్రీజెస్, స్ట్రెంత్ డిక్రీజెస్. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, స్ట్రెంత్ ఆఫ్ ద మెటల్
డిక్రీజెస్ బట్ డక్టిలిటీ ఇంక్రీజెస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ. చూడండి, ఇది ప్రీవియస్ గేట్లో వచ్చిన క్వశ్చన్ 2005లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇదే లాస్ట్ బిట్ ఈ వీడియోలో. ఆఫ్సెట్ ఈల్డ్ స్ట్రెంత్ ఈజ్ అన్ ఆర్బిటరీ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఏ మెటీరియల్స్ ఎలాస్టిక్ లిమిట్, తో ఇట్ కెన్ వేరీ బేస్డ్ ఆన్ మెటీరియల్. ది మోస్ట్ కామన్ వాల్యూ ఆఫ్ ఆఫ్సెట్ ఈల్డ్ స్ట్రెంత్ ఈజ్. చూడండి, థియరీ క్లాస్లో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. కొన్నిసార్లు మనకి కొన్ని మెటీరియల్స్లో ఈల్డ్ పాయింట్ ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రిటిల్ మెటీరియల్స్లోనే కాదు, కొన్ని ఈ డక్టైల్ మెటీరియల్స్లో కూడా కొన్ని మెటీరియల్లో కొన్నిసార్లు ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. మనం క్లియర్గా ఈ ఈల్డ్ పాయింట్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇదేంటి, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. ఇది చూడండి, స్ట్రెయిన్ అనేది ఇండిపెండెంట్ పారామీటర్, ఎక్స్ యాక్సిస్ మీద వేస్తాము. స్ట్రెస్ అనేది డిపెండెంట్ వై మీద ఉంటుంది. సో ఇలా గ్రాఫ్ వస్తుంది, మనకి ఈల్డ్ పాయింట్ ఐడెంటిఫై చేయలేం. సో అట్లాంటప్పుడు ఈల్డ్ పాయింట్ని కనుక్కోవడం కోసం మనకు మెథడ్ ఉంది, ఆఫ్సెట్ మెథడ్ అంటాం. ఈ ఆఫ్సెట్ మెథడ్ ఏంటంటే, సో టోటల్ ఇప్పుడు సపోజు ఈ పాయింట్ వరకు ఉన్న స్ట్రెయిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 mm అనుకుందాం. 10 mm అనుకుంటే దాంట్లో 0.2% ఎంతో కనుక్కొని అక్కడ ఆ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. దేనికి, ఈ ఇనిషియల్గా ఉన్న ఈ లైన్కి ఇలా ప్యారలల్గా డ్రా చేస్తే అది ఎక్కడైతే కర్వ్ని టచ్ అవుతుందో అక్కడ మనకి ఈల్డ్ పాయింట్ వస్తుంది. ఇది సిగ్మా వై. సో ఇది ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే 0.2%. ఇది ఆఫ్సెట్ మెథడ్. ఈ ఆఫ్సెట్ మెథడ్ మనం యూజ్ చేసుకుని ఈల్డ్ పాయింట్ని మనం కనుక్కోవచ్చు. సో మనం కామన్గా యూజ్ చేసే ఆఫ్సెట్ ఎంత అంటే 0.2% ఆఫ్ స్ట్రెయిన్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి, కంపల్సరీ మీరు థియరీ క్లాస్ వింటేనే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. మీకు కాన్సెప్ట్స్ అనేది ఈ బిట్లు చేస్తున్నప్పుడు మీకు రివిజన్ కింద అనిపిస్తుంది. సో అలానే ఈ బిట్ వీడియో కూడా, ఈ ఒక్క వీడియో నేను మామూలుగా పెడతాను. రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి మెంబర్షిప్ ప్లేలిస్ట్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.